హైదరాబాద్లో వినాయక చవితి ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అంబరాన్నంటే సంబరాల్లో జనం మునిగి తేలుతుంటారు. తప్పులను మన్నించి పాపాలను తొలగించి విఘ్నాలను మాపే విఘ్నేశ్వరుడిని కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రంగా కొలుస్తారు. 9 రోజుల పాటు ఎంతో నిష్ఠతో ఆ బొజ్జ గణపయ్యను కొలిచి మొక్కుతారు కోట్లాను కోట్ల భక్తజనం. నగరంలో గణేష్ మహోత్సవాల్లో అత్యంత కీలకమైన ప్రదేశాలు 2. మొదటిది వినాయకుడంటేనే గుర్తొచ్చే ఖైరతాబాద్ గణేశుడు. ఇక భాగ్యనగరంలో భారీ వినాయకుడంటే ఖైరతాబాద్దే ఆ ప్రత్యేకత. మరొకటి బాలాపూర్. గణేశుడి మహాప్రసాదం లడ్డు అంటే బాలాపూర్, బాలాపూర్ అంటే గణపతి లడ్డు అన్నట్టుంటుంది. ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది కూడా భక్తకోటి మొక్కులు తీర్చేందుకు ముస్తబయ్యాడు. ఆ మహాగణపతి మహారూప శోభ సర్వత్రా పరుచుకుంటుంది. ఈ ఉత్సవాలతో నగరానికే కొత్త శోభనద్దుతాడు గణనాథుడు. ఖైరతాబాద్లో కొలువయ్యుండే భారీ వినాయకుడి మూర్తిని మురిపెంగా కొలుచుకుంటున్నారు భక్తులు. ప్రతి ఏటా కొలువయ్యే గణనాథుడి కోసం రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఖైరతాబాద్ గణపతికి ప్రతి ఏటా 2 ప్రత్యేకతలుంటాయి. అది ఎత్తు కావచ్చు, కాన్సెప్టే కావచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ప్లెజెంట్ గా అయిపోయింది దర్శనం, చాలా ఈజీగా అయిపోయింది, చాలా బాగుంది. మెయిన్ ఇక్కడ ఏమంటే లడ్డు వేలం చేయడం జరుగుతుంది, అదొకటి ముఖ్యము. ప్రతి సిటీలో అన్ని టెంపుల్లో కూడా లడ్డును వేలం చేస్తారు. భగవంతుని దాన్ని వేలం చేయడం కంటే ఇక్కడ ఈ టెంపుల్లో ఇంత జనాలుండి ఇంత పెద్ద విగ్రహం పెట్టినప్పుడు కూడా లడ్డు అనేది వేలం చేయకుండా చాలా గొప్పగా చెప్పుకోవాల్సింది. हम आसाम से है, हम इधर घूमने के लिए आया है. हम हैदराबाद सिद्दीक नगर पे रहता है. सो थैंक यू, अच्छा लगा, बहुत अच्छा है. इधर बहुत अच्छा सा फेस्टिवल हुआ, आके बहुत अच्छा लगा है. इधर हम लोग घूमने के लिए आया था इधर हैदराबाद पे, तो इधर पहली बार पे आया, इसलिए इस बार भी आ गए. ప్రతి ఏటా ఎంతో ఘనంగా జరుపుకునే గణేష్ ఉత్సవాలకు హైదరాబాద్లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇక ఖైరతాబాద్ గణేశుడికి 7 దశాబ్దాల చరిత్ర ఉంది. బాలగంగాధర్ తిలక్ ప్రేరణతో సింగరి శంకరయ్య గారు 1954లో ఖైరతాబాద్లోని ఒక ఆలయంలో మొదట 1 అడుగు గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అది ప్రతి ఏటా 1 అడుగు చొప్పున పెంచుకుంటూ వెళ్లారు. 2014లో 60 అడుగులకు చేరింది. ఆ తర్వాత నిమజ్జనోత్సవంలో ఎదురైన కొన్ని ఇబ్బందుల కారణంగా గణపతి ఎత్తుపై ఆంక్షలు పెట్టారు. ప్రతి ఏటా 1 అడుగు పెరుగుతూ పోయే ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడు అంటే 71వ ఏడు 69 అడుగుల ఎత్తుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈరోజు ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకోవడానికి వచ్చినాం సార్. సో వర్షాల వల్ల సెలవు ప్రకటించడం జరిగింది స్కూళ్లకు, అందుకనే వచ్చి భగవంతుని దర్శించి పెద్ద గణపతిని దర్శించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా బాబుతోటి ఇక్కడికి కలిసి వచ్చినాం సార్, చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇక్కడ రెగ్యులర్ గా వస్తాం, ప్రతి ఇయర్ వస్తాము. ఈ గణపతి చూసి చాలా ఎంజాయ్ అవుతుందని వస్తాం. ఫ్రెండ్స్ వచ్చాము, మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడనే ఉన్నారు. హ్యాపీగా ఉంది, బాగుంది. పోయినసారి కానీ ఈసారి బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా అంతా పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ అంత క్రమశిక్షణగా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. దర్శనం కూడా మంచిగా అయిందండి. స్వామివారికి కుడివైపున శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామివారు ఉన్నారు. ఎడమవైపున లలితా త్రిపుర సుందరి, శ్రీ గజ్జలమ్మదేవి కొలువై ఉన్నారు. గణనాథుడి విగ్రహం 3 తలలతో నిలువెత్తు భంగిమలో దర్శనమిస్తుంది. తలపై పడగ విప్పిన 5 సర్పాలు, మొత్తం 8 చేతులతో దర్శనమిచ్చే ఆ విఘ్నేశ్వరుడిని చూడటానికి 2 కళ్ళు చాలవన్నట్టున్నాడు. కుడి చేతుల్లో ఆయుధం, సుదర్శన చక్రం, అభయహస్తం, రుద్రాక్షమాల ధారణి అయి ఉన్నాడు. ఎడమ చేతుల్లో పద్మం, శంఖం, లడ్డూని చేబూని ఉంటాడు బొజ్జ గణపతి. ఎడమవైపు మండపంలో
శ్రీగజ్జలమ్మ కొలువుదీరి ఉంది.